హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే మా యొక్క లైఫ్ గురించి, మాకొచ్చే తక్కువ శాలరీలో నుంచి 3,65,000 రూపాయలు అప్పు ఎలా తీర్చాము, సో మీరు కూడా ఎలా అప్పును తీర్చాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో నేను చెప్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా 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 యూజ్ అవుతుందండి. అప్పు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో దాన్ని మనం ప్లాన్గా మనం చేసుకునే అప్పు తీర్చినామంటే ఇంకా లైఫ్లో అప్పు చేయమండి. ఒక్కసారి కింద పడిన వాళ్ళు తిరిగి లేచారంటే ఇంకా కింద పడరు. అదే తిరిగి లేవకపోతే ఇంకా కింద పడుతూనే ఉంటారండి. సో నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే మీకు ఎంత అప్పున్నా కానీ, మన శాలరీ ఎంత తక్కువైనా కానీ ఈజీగా అప్పునైతే తీర్చేసుకోవచ్చండి. సో మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ సేవింగ్స్ వీడియోస్ చాలా ఉన్నాయి. మీకు ఏ ఒక్కటి నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందండి. సో లైక్ చేస్తే చాలా మంచిది. కనీసం సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయకపోయినా ఒక లైక్ అయినా చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. మాకు వచ్చే అది చాలా తక్కువ శాలరీ అండి. ఎంతంటే 14,410 రూపాయల శాలరీ అండి. మాకు చాలా చాలా తక్కువ శాలరీ. 14,410 రూపాయలు మాకు స్టార్టింగ్ శాలరీ. సో మేము ఆ తక్కువ శాలరీలో మాకు ఉన్న అప్పు అయితే 3,65,000 రూపాయలండి. ఇది మేము స్వయంగా చేసుకున్న అప్పు ఏం కాదు, పెద్దవాళ్ళు మాకు ఇచ్చిన అప్పు అండి. పెళ్ళి చేసినందుకు మాకు అప్పయింది. సో అది వాళ్ళు తీర్చడం కష్టం కదండి, పని చేసుకునే వాళ్ళు. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ని చదివించారు, మంచి చదువు చదివించారు. ఇంకా పెళ్లి చేసిన అప్పు ఈయననే తీసుకున్నారు. వాళ్ళు కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా, వాళ్ళు తీర్చడం కంటే నేను తీర్చడమే బెస్ట్ అని చెప్పేసి ఆ అప్పునైతే మా హస్బెండ్ తీసుకున్నాడు. సో ఆ అప్పు వచ్చేసి 3,65,000 రూపాయలండి. మాకు వచ్చే శాలరీ 14,410 రూపాయలు. సో ఎక్కడెక్కడ అప్పు ఉంది అనేది కూడా నేను చెప్తాను చూడండి. చిట్టి అండి, ఈ చిట్టి వచ్చేసి 1,00,000 రూపాయలు. ఇంకా ఒక చోట మేము వడ్డీకి తెచ్చామండి 50,000 రూపాయలను, ఇంకో చోట 50,000 రూపాయలు వడ్డీ. ఇంకా అదేవిధంగా ఒక చోట పెళ్లి రోజున 60,000 రూపాయలు అయితే వడ్డీ అండి. ఈ రెండు అయితే మా పెళ్ళి అయిన తర్వాత చదువు కోసం అని చెప్పేసి, ఇంకా కొంచెం చదువు పెండింగ్గా ఉందండి, అందుకని చెప్పేసి ఈ 50,000 ఒకటి అర్జెంటుగా ఇవ్వాల్సిన అమౌంట్, పెళ్ళికి తెచ్చిన అమౌంట్ అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంటే వేరే చోట తెచ్చి ఈ 50,000 వచ్చేసి వేరే చోట ఈ అర్జెంటుగా మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి ఉంటే ఈ 50,000 తెచ్చి అక్కడ కట్టేసినామండి. సో ఇంకా ఈ బాండ్ వచ్చేసి మా హస్బెండ్ పేరు మీద రాయించుకున్నాడు. మా తాత పేరు మీద ఉన్న బాండ్ను కొట్టేసి ఈ 50,000 మా హస్బెండ్ పేరు మీద రాయించుకున్నాడు. ఈ 50,000 వచ్చేసి మా వారి చదువుకు ఉపయోగించామండి. సో ఇంకా బైక్ కొన్నామండి. ఇంకో చోట 60,000, ఇది మ్యారేజ్ది. ఇంకో చోట బైక్ కొన్నామండి మేము. మాకు బండి లేదని చెప్పేసి 85,000 అండి ఈఎంఐలో గ్లామర్ బండి కొన్నాము. అప్పట్లో 85,000 అయింది. ఇంకో చోట 20,000 చేతి బదులు తీసుకున్నామండి. ఇది కూడా మా తాతనే తీసుకున్నాడు. మొత్తం వచ్చేసి 3,65,000 రూపాయలు అయితే అయిందండి. చిట్టి 1,00,000 రూపాయలు, 50,000 వేరే చోట వడ్డీకి, ఇంకో 50,000 వేరే చోట వడ్డీకి, ఇది మ్యారేజ్ అప్పు 60,000, బైక్ వచ్చేసి 85,000, 20,000 వచ్చేసి చేతి బదులు, మొత్తం 3,65,000 రూపాయలు అయితే అయిందండి. ఇంకా మాకు పెళ్ళయింది తర్వాత మేము ఇంకా కర్నూలుకి వెళ్ళిపోయామండి. మా యొక్క జాబును బట్టి మేము కర్నూలుకి వెళ్ళిపోయాము. అక్కడ మా శాలరీ వచ్చేసి 14,410 రూపాయలండి. ఇంకా దీన్ని మేము ఎలా ప్లాన్ చేసుకోవాలా, ఎంత అప్పు ఉంది, బాగా స్ట్రెస్ అండి, ప్రెజరు, బాధపడే వాళ్ళం. నిజంగా చెప్పాలంటే గొడవ కూడా పడేవాళ్ళం అండి. సో ఇంకా మేము హౌస్ రెంట్ వచ్చేసి 5,000, కర్నూలు కదండి, 5,000 లేనిది హౌస్ రెంట్ రాదు. అప్పటికే మాకు ఒక బాబు ఉన్నాడండి. బాబుకి వచ్చేసి అప్పుడు 3 years.
సో ఈ అప్పంతటిని మేము కేవలం 2 ఇయర్స్ పట్టిందండి మాకు తీర్చడానికి. ఇంకా బండి ఈఎంఐ వచ్చేసి 2500 పెట్టారు మా వారు. ఇంకా చిట్టి మేము తెచ్చాం కదండి, ₹1,00,000 చిట్టి, దానికి వచ్చేసి ప్రతి నెల 5,000 ఇచ్చేసేవాళ్ళమండి. మా శాలరీ ₹14,410 అయితే మేము టోటల్గా వచ్చేసి ₹12,500 అయితే మేము కట్టేవాళ్ళమండి. సో మా కాడ ఇంకా మిగిలింది ₹1,910 మాత్రమే. ఈ ₹1,910లోనే మేము మా జీవనాన్ని సాగించాలి. అబ్బాయి ఉన్నాడు, ఇంకా నాకు మా హస్బెండ్ ముగ్గురం ఉన్నాం కదండి, ఖర్చు అయ్యేది. ఇంకా అదేవిధంగా మా తాతగారు ప్రతి నెల చెకప్కి వచ్చేవారండి, షుగర్ చెకప్కు. ఒక్కో నెల 3,000 అవుతుంది, ఒక్కో నెల 1,500 అవుతుందండి. అన్ని టెస్టులు చేయించినప్పుడు 3,000 అవుతుంది. టెస్టులు ఏం లేకుండా ట్యాబ్లెట్స్ తీసుకుంటే 1,500 అవుతుందండి. సో అలాంటప్పుడు మాకు చాలా కష్టమయ్యేదండి. ఈ ₹1,910లోనే మేము మళ్ళీ ₹500 మేము సేవింగ్స్ చేసుకునే వాళ్ళమండి. ఈ ₹1,000 మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళం. ఇంకా మాకు చాలా ఇబ్బంది అయింది. ఇంకా ఇబ్బంది అయినప్పుడు ఈ 5,000 రెంటులో నుంచి మేము మళ్ళీ షిఫ్ట్ అయ్యామండి. 3,000 రెంటుకు మేము షిఫ్ట్ అయిపోయాము. 3,000 రెంట్కి షిఫ్ట్ అయినప్పుడు మాకు ఇక్కడ ₹2,000 అయితే సేవింగ్ అయింది. ఈ ₹2,000 ఇంకా మా తాతగారికి హెల్త్కు మేము చూపించే వాళ్ళమండి. ఎంత కష్టం అంటే ఏడ్చే రోజే కానీ ఏడ్చని రోజు లేదండి, అంత కష్టము. ఇంకా పస్తులున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. సో కానీ ఈరోజు మేము నిమ్మలంగా ఉన్నాం, ఎందుకంటే ఆ రోజు మేము పస్తు లేకపోయింటే ఇప్పటికి కూడా అప్పు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. సో అలా కాకుండా మేము ప్లాన్గా పస్తులైనా ఉండి 2 ఇయర్స్ మేము కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మేము హ్యాపీగా ఉన్నామని నేను మీకు చెప్పగలను. నేను ఇన్ని మనీ సేవింగ్స్ వీడియోస్ చేస్తున్నానంటే నా కష్టం చాలా ఉందండి. ఇద్దరం శ్రమపడ్డాం, నేను మా వారిద్దరం శ్రమపడ్డాం. మా వారు పార్ట్ టైం కూడా జాబ్ చేసేవారండి. రాత్రిపూట ఎంత రాత్రి అయినా కానీ ఎవరైనా పిలుస్తున్నారంటే వెళ్ళిపోయేవాడు. ఒక 100 వస్తుంది, 200 వచ్చినా మేలు కదా అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. సో అలా చాలా కష్టపడ్డాం. ఇంకా ఈ డబ్బులను మేము ఎలా మేనేజ్ చేసామనేది చెప్తాను చూడండి. ఎక్కువ చిట్టిలో ₹1,00,000 తెచ్చి దాన్ని ఎక్కువ వడ్డీ ఉన్న చోట ₹60,000 బాగా ప్రెజర్ అండి, అది మ్యారేజ్ది కదా. సో ఇది ₹60,000 మేము కట్టేశాం. చేతి బదులు ఉన్నటువంటి ₹20,000 కట్టేశాం. ఇంకా అదేవిధంగా 50,000కు ఈ 50,000కు వచ్చేసి వడ్డీ ₹2 వడ్డీ కాబట్టి మేమైతే ₹24,000 అయితే వడ్డీ కట్టేశామండి. టోటల్గా వచ్చేసి ₹1,04,000 అయితే మేము కట్టేశాం. ఈ ₹4,000 మళ్ళీ మేము చేతి నుంచి వేసుకున్నామండి. ₹1,00,000 మేము చిట్టీలో తెచ్చుకున్నాం. ఇది కూడా మా అక్క వాళ్ళు చిట్టి వేసేవాళ్ళండి. సో ఫస్ట్ చిట్టీలోనే నాకు ₹1,00,000 ఇచ్చారు. మా అక్క వాళ్ళు చిట్టి వేసేవాళ్ళు కాబట్టి రెండవ పాట ఖచ్చితంగా చిట్టి వేసే మేనేజర్కి ఉంటుంది కదండి, ఆ డబ్బులు నాకు ఇచ్చాడు. నాకు ఇచ్చేసి వడ్డీ తీసుకునేవాడు కదండి. ప్రతి నెల నేను 5,000 మాత్రమే కట్టేదాన్ని. ఎక్స్ట్రా ఏదైనా ఉందంటే అది మా అక్కనే వేసుకొని కట్టేది. సో నేను మాత్రం కేవలం ₹5,000 మాత్రమే కట్టేదాన్నండి. ఆ సమయంలో మా అక్క అయితే నన్ను చాలా ఆదుకుందండి. నేను ఈ ₹1,00,000 తెచ్చి ఈ ప్రెజర్ ఉన్నటువంటి 60,000 చేతి బదులు తెచ్చుకున్న 20,000 వడ్డీ 24,000 కట్టడం వల్ల నేను ఇంకా 50,000 మాత్రమే అప్పున్నానండి. సో మా అక్కల దగ్గర నేను చిట్టి వేసి ఇలా ₹1,04,000 అయితే తీర్చేశాను. ఇంకా ప్రతి నెల బండికి వచ్చేసి ₹22,500 కట్టుతున్నాను. ఇంకా 1 ఇయర్ చిట్టీలో ఈ ₹1,04,000 తీర్చేసాం కదా. ఇంకా సెకండ్ ఇయర్ కూడా నేను చిట్టి వేశానండి. సెకండ్ ఇయర్ చిట్టి వేసి మళ్ళీ ₹1,00,000 తీసుకున్నాను. ₹1,00,000 తీసుకొని ఈ 50,000 తీర్చేసానండి. తీర్చేయడం వల్ల 2 ఇయర్స్లో వచ్చేసి మా అప్పు మొత్తం కంప్లీట్గా అప్పు అయితే తీరిపోయిందండి. ఇంకా ఈ చిట్టిని నేను మళ్ళీ నెక్స్ట్ టైము ఫస్ట్ ఇయర్ లాగా కాకుండా ఇంకా నెక్స్ట్ ఇయర్ మామూలుగా అందరు ఎలా కడతారో నేను అలానే కట్టేశానండి. ఫస్ట్ ఇయర్ కట్టిన చిట్టీకి వచ్చేసి 5,000 కడుతున్నాను కదా. అది చివర్లో వచ్చేసి మా అక్క వాళ్ళు రూపాయి వడ్డీలాగా తీసుకున్నారండి. రూపాయి వడ్డీలాగా తీసుకొని 1 ఇయర్కి వచ్చేసి ₹1,00,000 వడ్డీలాగా తీసుకొని అమౌంట్ అయితే తీసుకున్నారు. ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోలేదు, రూపాయి వడ్డీకి ఎవరు ఇవ్వరండి. సో మా అక్క వాళ్ళు అయితే రూపాయి వడ్డీలాగా తీసుకొని నాకు ₹1,00,000 వడ్డీ వేసుకున్నారు. ఇంకా ఈ సెకండ్ ఇయర్ కూడా చిట్టి వేసి నేను ఈ ₹1,00,000 తీర్చేశాను. థర్డ్ ఇయర్ కూడా నేను చిట్టి వేశానండి. థర్డ్ ఇయర్ చిట్టి వేసి థర్డ్ ఇయర్కి అంతా నాకు మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది. థర్డ్ ఇయర్ వేసిన చిట్టీలో
నేను డబ్బులు మళ్ళీ సేవింగ్స్ చేసుకొని సెకండ్ బాబు డెలివరీకి ఎగ్జాక్ట్గా 60,000 రూపాయలు అయితే అయిందండి. 60,000 ప్లస్ నాకు మళ్ళీ మా వారు గోల్డ్ చేయించారండి. 3 తులాల గోల్డ్ చేయించారు అప్పట్లో. 3 తులాల గోల్డ్ను నాకు నెక్లెస్ చేయించారు. ఆ నెక్లెస్ని వచ్చేసి మళ్ళీ మేము డబ్బులు ఈఎంఐలో కట్టుకుంటూ వచ్చేసామండి. ఇలా మేము ప్లాన్ చేసుకోగలిగినాం కాబట్టి 3 ఇయర్స్లోనే 3 తులాల గోల్డు, అదేవిధంగా 3.5 లక్షల రూపాయల అప్పులు తీర్చేసి మేము మళ్ళీ 60,000 రూపాయలు మా బాబు కోసం అని చెప్పేసి నేను ఎత్తిపెట్టుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో నాకు చెకప్కు, మా తాతగారి చెకప్కు. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడండి. పిల్లోడు స్కూల్కి కూడా మేము ఇందులోనే ఖర్చు పెట్టేవాళ్ళం. చాలా కష్టం అండి. అస్సలు ఎంత కష్టం అంటే ఫ్యాన్ లేకుండా కూడా మేము, మంచం లేకుండా ఫ్యాన్ లేకుండా కూడా మేము ఉండగలిగినాం. 5,000 రూమ్లో నుంచి 3,000 రూమ్కు షిఫ్ట్ అయ్యామంటేనే అర్థం చేసుకోండి. సో ఈరోజు వీడియో ఇదేనండి. మీకు కూడా ఎంత తక్కువ శాలరీ అయినా, మీ దగ్గర 20,000 శాలరీ ఉన్నా కానీ 5 లక్షల అప్పును ఈజీగా తీర్చొచ్చండి. అయితే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని మనము చేసుకున్నట్లయితే ఎంత పెద్ద అప్పు అయినా మనం ఈజీగా తీర్చొచ్చు. ఈరోజు వీడియో ఇదేనండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.